హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీ జాబ్ అప్డేట్స్. ఇప్పుడు మనకు కొత్త గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దానికి ఎంత శాలరీ వస్తుంది, ఎలా ఉంటుంది, ఏం అనే డౌట్స్ ఉంటాయి కాబట్టి దానికోసం అని చెప్పి నేను ఒక పే స్లిప్ చూపిస్తున్నా. అది రైల్వే గ్రూప్ డిలో ట్రాక్ మెయింటైనర్గా చేస్తున్న నాది. సో ఎంత శాలరీ వస్తుంది, డీటెయిల్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్ ఫర్ ఎంప్లాయీ నెంబర్ అన్న దగ్గర మన పిఎఫ్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ నేము, డిజిగ్నేషను, మన డిపార్ట్మెంటు, ఎక్కడ మన స్టేషన్ ఏంది, మన బిల్డింగ్ యూనిట్, ఆధారు, అలాగే మన డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఇంక్రిమెంటు, మన పిఎఫ్ నంబరు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది 2024 డిసెంబర్ మంత్ పే స్లిప్. సో అంటే రీసెంట్ పే స్లిప్. సో ఇది చూడండి ఒకసారి. ఇది నాకు ఓవరాల్ శాలరీ 31 డేస్కు 41,298 రూపీస్ వచ్చిందండి. అది ఏ విధంగా ఎంత అమౌంట్ వచ్చిందని చూద్దాం. నేను డ్యూటీ చేయబట్టి 2 ఇయర్స్ అవుతుందండి. సో నాకు 2 ఇంక్రిమెంట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇయర్లో 500 వచ్చింది, సెకండ్ ఇయర్లో 600 వచ్చింది. ఆ 2 ఇంక్రిమెంట్స్ తర్వాత అది 19,100 అయింది. ఫస్ట్ మనం కొత్తగా డ్యూటీకి ఎక్కితే అది 18,000తో స్టార్ట్ అవుతుందండి. అప్పుడు ఆ 18,000 దాన్ని బట్టి మన డిఏ, హౌస్ రెంట్ అన్నీ డిపెండ్ అయ్యి దానిపైనే వస్తాయి. సో ఇప్పుడు నా బేసిక్ శాలరీ మీద ఇప్పుడు ఎంత అమౌంట్ వస్తుందని చూద్దామండి. సో బేసిక్ శాలరీ వచ్చేసి 19,100 అండి. అందులో డియర్నెస్ అలవెన్స్ వచ్చేసి 10,123 అండి. ఇది డియర్నెస్ అలవెన్స్ అనేది మనం ఎవ్రీ 6 months పెంచుతూ ఉంటారండి. యాక్చువల్ అయితే ప్రతి జనవరిలో, ప్రతి జూలైలో పెంచాలా, కానీ ఒక 1-2 months అటు ఇటు అయినా మనకు అరియర్స్ రూపంలో కూడా వస్తూ ఉంటాయి అమౌంట్. సో దాని గురించి ఏం టెన్షన్ లేదు. సో అలాగే హౌస్ రెంట్ కూడా మన బేసిక్ పే మీద 10%, 20%, 30% అనేది మన ఉండే సిటీ బేస్ చేసుకొని ఆ కేటగిరీని బట్టి మనకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. మన బేసిక్ పే మీద 10%, 20%, 30% అనేది డిసైడ్ అయితే మనం ఉండే సిటీని బట్టి. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది 1,377 అండి. ఇది కూడా మన బేసిక్ పే మీద డిపెండ్ అయి ఉంటుంది. మన బేసిక్ పే పెరిగే కొద్దీ అది పెరుగుతూ ఉంటుంది. ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఇది డిపెండ్స్ అండి. మన స్టేషన్ దాటి, మన పరిధి దాటి బయట పోయి వర్క్ చేస్తేనే ఇది వస్తుంది, లేదంటే ఇది రాదు. ఇది ఓన్లీ ఎవరైతే మన స్టేషన్ దాటి బయట మన పరిధి దాటిపోయి వర్క్ చేస్తామో అప్పుడే వస్తుంది. అది కూడా మనం ఈ మంత్ చేసిన ఆ మంత్ ఎండ్లో రాసిస్తే నెక్స్ట్ మంత్ శాలరీలో పడుతుందండి. సో ఇది నాకు డిసెంబర్ మంత్ శాలరీలో వచ్చిందంటే ఇది నేను నవంబర్లో చేసింది. అలాగే రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ ఫర్ ట్రాక్ మెయింటెనర్స్ అని ఓన్లీ ఇది ట్రాక్ మెయింటెనర్స్ మాత్రమే ఉంటుంది. మిగతా ఏ డిపార్ట్మెంట్కి ఉంటుంది. మిగతా డిపార్ట్మెంట్కి వేరే పేర్లతో వేరే అమౌంట్ వస్తూ ఉంటుంది. సో ఇది ఓన్లీ ట్రాక్ మెయింటెనర్స్ మాత్రమే రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ అనేది. వేరే డిపార్ట్మెంట్లకు వేరే స్పెషల్ అలవెన్స్ అంటూ వేరే పేర్లతో వస్తుంది. ఇది ఎంత అంటే 3,375 అండి. ఇక్కడ అమౌంట్ కనిపించట్లేదు. సో ఇది నైట్ డ్యూటీ అలవెన్స్ అనేది 975. ఓన్లీ నైట్స్ డ్యూటీలు చేస్తేనే వస్తుంది. అప్రాక్సిమేట్గా 180 రూపీస్ వస్తుంది డైలీ. అది డిపెండ్స్ ఆన్, అది కూడా మన బేసిక్ పే మీద డిపెండ్ అయ్యి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సో నాకు ఓవరాల్గా 41,298 రూపీస్ వచ్చిందండి. ఇప్పుడు కటింగ్స్ ఏందో చూసుకుందాం. నాకు ఎలాంటి లోన్ కటింగ్స్ కానీ వేరే ఏ కటింగ్స్ లేవండి. ఓన్లీ డైరెక్ట్ కటింగ్సే ఇవి. సో ఇది రైల్వే ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 30 రూపీస్ కట్ అవుతుంది. పెన్షన్స్ ఎన్పిఎస్ కింద 2,922 కట్ అవుతుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ అని చెప్పి అదొక 200 కట్ అవుతుంది. ఓన్లీ ఇంతే కటింగ్స్, వేరే ఏం లేవు. సో ఇది ఎంత అంటే 3,152 కట్ అయితే నాకు నెట్ పే వచ్చేసి 38,146 రూపీస్. అంటే ఎక్స్ట్రా అలవెన్స్ తీసేస్తే నాకు ఓవరాల్గా 33,000 నెట్ పే వచ్చింది. ఆ ఎక్స్ట్రా అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, నైట్ అలవెన్స్ తీసేస్తే సో నాకు ఓవరాల్గా మంత్లీలో కంపల్సరీ 33,000 శాలరీ వస్తుంది అన్నట్టు. అంటే ఒకవేళ ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళకు ఇదే ఇయర్ ఫస్ట్ అనుకున్న వాళ్ళ వరకు అప్రాక్సిమేట్గా 31,000 వరకు వస్తుందండి. సో మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అలాగే ఎవ్రీ ఇయర్ డ్రెస్ అలవెన్స్ అని 6,125 డ్రెస్ అలవెన్స్ వస్తుంది ఎవ్రీ జూన్లో. ఇంక్రిమెంట్ అనేది 6 monthsకి ఒకసారి ఉంటుంది. జనవరి టు జూన్ మధ్యలో జాయిన్ అయిన వాళ్ళకు జనవరిలో ఉంటుంది. జూన్ టు డిసెంబర్ మధ్యలో జాయిన్ అయిన వాళ్ళకు జూన్లో ఉంటుంది ఇంక్రిమెంట్ అనేది. ఫస్ట్ ఇంక్రిమెంట్ వచ్చేసి 500 ఉంటుంది, సెకండ్ ఇంక్రిమెంట్ 600, అలాగే అప్ టు ఒక 2-3 ఇంక్రిమెంట్స్ వరకు 600 ఉంటుంది. ఆ తర్వాత 700 అవుతుందండి. సో ఇది చూసుకోండి. లెవెల్స్ పెరిగే కొద్ది కూడా ఇంక్రిమెంట్స్ అనేది అమౌంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇది ఓన్లీ లెవెల్ 1 చెప్తున్నా, ట్రాక్ మెయింటైనర్ 4ది. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో.